పండుమిర్చి పచ్చడి ఎట్లా చేసుకోవాలో మీకు ఈరోజు చిన్న లిటిల్ స్మాల్ రెసిపీ అండ్ బాగా త్వరగా అయిపోయేది. మంచిగా నేను ఎరుకుని బాగా నేను వెంటనే ముక్కలు కోసుకోవాలి. ఇలా ముక్కలు కోసుకున్న పండుమిర్చిని మనం ఇట్లా కొంచెం దానికి సరిపోను పావు మిర్చికి కొంచెం ఒక 100 గ్రామ్స్ చింతపండు వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని రాక్ సాల్ట్ ఇలా ఒక 2 అవర్స్ ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇలా సాల్ట్ మిర్చి మన చింతపండుతోటి పక్కన పెట్టాలి ఒక 2 అవర్స్ ఆర్ 4 అవర్స్. ఇలా మిక్సీ కొట్టేసుకున్న దాన్ని మన ఇలా తాలింపు పెట్టుకోవాలి మంచిగా. మనకు ఒకవేళ మిక్సీ కొట్టబడట్లేదంటే కొంచెం ఆయిల్ వేసుకుని మిక్సీ కొట్టుకోవచ్చు. అండ్ పండుమిర్చి పచ్చడి ఈజ్ రెడీ. Thank you and please subscribe.